అండి అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇన్‌స్టిట్యూట్ టాక్స్ అనే ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసాం, దీని యొక్క ఉద్దేశ్యం ఏంటనేది మీతో ఒకసారి పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. ముఖ్యంగా నాకు గత వారం రోజుల నుంచి కూడా నేను కొంతమంది నుంచి ఫీడ్‌బ్యాక్ వస్తదని కూడా నేను ఊహించలేదు. చాలా థింగ్స్ కొంతమంది ఇండియాలో కూడా లేరు నా స్నేహితులు. సమ్‌వన్ గివింగ్ ఫీడ్‌బ్యాక్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, స్వీడన్. ఓకే. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. చేస్తున్న పర్పస్ మంచిదే. అక్కడి నుంచి కూడా అప్రిషియేషన్స్ వస్తున్నాయి అంటే. ఓకే. ఇంకోటేంటంటే నాకు వస్తున్న అప్రిషియేషన్‌లో కొద్దిగా ఇంకా బాగా మాట్లాడాలి. యూ నో ఆహ్, ఈ మంచిగా ఆకట్టుకునే విధంగా చెప్పమన్నారు. ఓకే. దాన్ని కూడా నేను నోట్ చేసుకుంటాను ఖచ్చితంగా. ఇంప్రూవైజ్ అవుతాను. ముఖ్యంగా ఈ ఛానల్ అనేది ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఓకే. మనం బీటెక్ చేసేటప్పుడు గానీ, లేకపోతే డిగ్రీ ఎనీ డిగ్రీ ఒక డిప్లొమా ఆర్ నార్మల్ డిగ్రీస్ మనం ఏ కోర్స్ చేసినా, ఎంటెక్ చేసినా, మనం బ్రదర్ సఫీ గారి వీడియోలు, లేకపోతే ఇంపాక్ట్ నాగేశ్వరరావు గారి వీడియోలు, ఇలా కొంతమంది మోటివేషన్ స్పీకర్ల వీడియోలు ఎక్కువ మంది కాకపోయినా కొంతమందైనా మనం చూస్తాం. నేనైతే మన బ్రదర్ సఫీ గారు, ఇంపాక్ట్ నాగేశ్వరరావు గారి లైక్ ద వీడియోస్ గంటలు గంటలు పడి చూసేవాడిని. అంటే ఇక్కడ కెరియర్ వచ్చేసరికి సమ్ మోటివేషనల్ సపోర్ట్ అనేది ఎప్పుడూ ఉండాలి. ముఖ్యంగా ఒక పనిని ఓకే. అంటే ఒక పనిని మనం చేయడానికి ఒక స్కిల్ అనేది మనకు కావాలి. ఆ స్కిల్‌ని కరెక్ట్ టైంలో కరెక్ట్‌గా ఒక ఇన్‌స్టిట్యూట్ పడిందంటే మన లైఫ్ సెట్ అయిపోతది. ఆ విషయాన్ని నేను చెప్పుదామని ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే నాకొక ఓవర్ ది ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. అంటే వేమన్ గారు పద్యాలు రాయకముందు అతనికి ఒక కెరియర్ ఉంది. పద్యాలు రాసాక ఇంకొక కెరియర్ ఉంది. నా కెరియర్ కూడా అలాంటిదే. ఎవడైతే జీవితంలో కొద్దిగా ఎక్కువ ఆడుకుంటాడో, వాడు కొద్దిగా లైఫ్‌లో మంచి జాబ్ చేసి, ఒక కొత్త వేలో కెరియర్ ఏ విధంగా వెళ్తాడో, డిఫరెంట్ కెరియర్స్ అబ్జర్వ్ చేసి, వాడికి ఒక ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఆ ఎక్స్‌పీరియన్స్ నాకు వచ్చిందని నేను భావించి, బికాజ్ ఐ సక్సీడ్ ఇన్ వన్ స్టెప్ ఆఫ్ కెరియర్. ఓకే. ఇప్పుడు అనదర్ కెరియర్‌ని మళ్ళీ స్టార్ట్ చేశాను జీరో నుంచి. ఈ కెరియర్ కూడా బిల్డ్ చేసుకుంటాను. ఇప్పటివరకు కెరియర్‌లో నేను స్టెప్స్‌గా ఓకే. నేను ఏ విధంగా ఎక్కానో ఆ విషయాన్ని ఇంకా అందంగా ఓకే. ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి, నేను నా ఫ్రెండ్స్ ఏ విధంగా సక్సీడ్ అయ్యారో, అవన్నీ ఇప్పుడున్న జనరేషన్‌కి అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఫ్రెషర్స్‌కి, జాబ్స్ చేస్తున్న వాళ్ళకి నీట్‌గా మనం ప్రొవైడ్ చేసామనుకోండి, వాళ్ళ కెరియర్‌లో కూడా ఈజీ అయిపోతది. ఓకే. ఎప్పుడైతే మన కెరియర్‌ని సింపుల్‌గా చూస్తావో, ఓకే. పెద్ద పెద్ద మోటివేషనల్ వీడియోలు చూసినా మేబీ వాళ్ళు మిమ్మల్ని మోటివేట్ చేయొచ్చేమో. ఇంటర్వ్యూయర్‌కి నువ్వు మోటివేషనల్ స్పీకర్ డైలాగులు ఇస్తే ఆడు నిన్ను సెలెక్ట్ చేసుకోడు. సింపుల్. ఒక బీటెక్ అయ్యి, లేకపోతే డిగ్రీ అయ్యి కొన్ని వేస్‌లో సక్సెస్ ఉంటది. ఒక 5, 6 వేస్ అనుకుందాం. ఒకటి నీకు ప్లేస్‌మెంట్‌లో జాబ్ వచ్చిందా, జాయిన్ అవుతావు. ఫ్రెషర్‌గా కెరియర్ స్టార్ట్ అయితది. ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్, నీ స్కిల్స్ పెంచుకుంటావు, సాలరీ పెరుగుద్ది. సెకండ్ నీకు జాబ్ రాలేదు. అమీర్‌పేటో, బెంగుళూరో, హైదరాబాదో లేదా సమ్ ఇన్‌స్టిట్యూట్‌కెళ్తావు, కోర్స్‌లో జాయిన్ అవుతావు. ఒక 6 నెలలు, 1 ఇయర్ కష్టపడతావు, ఒక జాబ్ వస్తది. సేమ్ వే. ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒక షిఫ్ట్ కొడతావు, మంచిగా జాబ్‌లోకెళ్ళిపోతావు. ఓకే. ఏదైనా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుదాం అనుకుంటావు. ఈళ్ళు ఒక 2 ఇయర్సో, 3 ఇయర్సో ట్రై చేస్తావు. వచ్చిందా సూపర్. రాకపోతే మళ్ళీ ఏదన్నా నీకు తెలిసినవే ఏదైనా ఐటీ కోర్స్ నేర్చుకోవడమో, లేకపోతే ఏదైనా కోర్ జాబ్‌లో పని చేయడమో, అది నీకు నీ ఇష్టాన్ని బట్టి నువ్వు మూవ్ అవుతావు. అలాగే ఎవడైనా బిజినెస్ చేద్దాం అనుకుంటే బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. సక్సెస్ అయ్యాడా సూపర్ స్టోరీ. లేదా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ స్టోరీతో రెండో బిజినెస్ అన్నా స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే ఏదైనా మంచి జాబ్ అయినా జాయిన్ అవ్వచ్చు. కొంతమంది ఎంఎస్ ఎళ్తారు. కొంతమంది ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటారు. కొంతమంది ఏం చేయాలో ఆలోచిస్తూ కూర్చుంటారు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఈళ్ళందరి కేటగిరీస్‌లో గూడా ఒక ఇన్‌స్టిట్యూట్ అనే ఒక భాగం ఉంటది. ఆడు ఫారెన్ ఎళ్ళేవాడు అనుకుంటే ఆడికి ఒక జీఆర్ఏ ట్రోఫిల్ ట్రైనింగ్ కావాలి. ఒక ఐటీ కోర్సింగ్ అనుకుంటే ఒక మంచి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ కావాలి. ఒక స్పోర్ట్స్ మ్యాన్ అవుదాం అనుకుంటే ఒక టెక్నిక్ నేర్చుకోవడానికి ఒక ఇన్‌స్టిట్యూట్ కావాలి. ప్రతీదీ కూడా ఒక రైట్ ఇన్‌స్టిట్యూట్ రైట్ టైమ్‌లో మన కెరియర్‌లో పడిందంటే మన లైఫ్ సెట్. ఆ యొక్క ఇన్ఫర్మేషన్‌ని రైట్‌గా నా యొక్క అబ్జర్వేషన్‌లో, నా ఎక్స్‌పీరియన్స్‌లో ప్రెజెంట్ మార్కెట్‌లో జరుగుతున్న ట్రెండ్స్ ఏది మంచిది, ఏది చెడుది, నువ్వు పలానా కోర్స్ చేసుకుందాము అని నీకు కావాలనుకుంటే ఐయామ్ గివింగ్ ది డేటా. ఓకే. ఇవి ఇన్‌స్టిట్యూట్‌లో అవైలబుల్ ఉన్నాయి. నువ్వు వెళ్లి చెక్ చేసుకో. నీకు నచ్చింది. ఆళ్ళిచ్చే డేటా బావుంది. ఓకే. నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతాను. ఒక పైథాన్ కోర్స్ తీసుకోవాలనుకుంటే ఏమి సిలబస్ కవర్ అవుతదో, ఆ కవర్ అయ్యే విషయాలు ఏమిటో నేను ముందుగా చెప్తాను. ఆ ఇన్‌స్టిట్యూట్ ఇస్తే నువ్వు నేర్చుకో. అలాగే ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవుతావా, ఎడ్యుటెక్ కంపెనీలో జాయిన్ అవుతావా, యూట్యూబ్ వీడియోస్ ఫేమస్ అవుతావా, ఎవ్రీథింగ్ యువర్ విష్. మా సైడ్ నుంచి ఒక వాలిడేట్ చేస్తాం. ఆ వాలిడేషన్ మీకు ఇస్తాం. ఓకే. ఇక్కడ ప్రతి ఇన్‌స్టిట్యూట్ కూడా మంచి ఇన్‌స్టిట్యూట్‌లు ఉంటాయి, చెడ్డ ఇన్‌స్టిట్యూట్‌లు ఉంటాయి అనేది మన తీసుకునే వేలో ఉంటాయి. ఓకే. నువ్వు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నావు ఒక ఇన్‌స్టిట్యూట్‌లో నువ్వు జాయిన్ అయినప్పుడు వాళ్ళు నీకు ఎంత నాలెడ్జు,
ఇస్తారు అనేది ఎంత ఇంపార్టెంటో, నువ్వు ఎంత తీసుకోగలుగుతున్నావు అనేది కూడా ఇంపార్టెంట్. నువ్వు వాళ్ళతో అప్రోచ్ అవ్వాలి. ఇలా డిఫరెంట్ వేస్ ఆఫ్ థింగ్స్. ఓకే, నీ లైఫ్ని సింపుల్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, అందరూ చెప్తారు స్కిల్ నేర్చుకోమంటారు, నాలెడ్జ్ ఉంటే జాబ్ వచ్చి ఉంటుంది. ఓకే, అలాగే ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే, కోర్సులో జాయిన్ అయిపోతే జాబ్ వచ్చేస్తుందా, ఇలాంటి డైలాగులు నా మీద వేసిన వాళ్ళు ఉన్నారు, నేను తిరిగి వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నువ్వు ఒక ఇంటర్వ్యూవర్కి ఆన్సర్ చేయగలగాలి. ఆ ఇంటర్వ్యూవర్ ఎవడు? నీకు ఉద్యోగం ఇచ్చేవాడు. ఆ ఉద్యోగం ఇచ్చేవాడికి నువ్వు నచ్చితే నీకు అక్కడ జాబ్ ఇస్తాడు. అదే బిజినెస్. నువ్వు చెప్పే నీ బిజినెస్ సొల్యూషన్ అంటే నువ్వు ఎవరికైతే కస్టమర్స్కి కానీ యూజర్స్ కానీ సర్వీస్ ఇద్దాం అనుకుంటున్నావో వాళ్ళకి నీ యొక్క యూజ్ ఉందంటే నీకు డబ్బులు ఇస్తారు. ఓకే, ద సింపుల్ వే. ఒకరికి నువ్వు ఆన్సర్ చేయాలంటే నువ్వు నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకో, సింపుల్ లైఫ్లో ఒకటే పండ. మా నాన్న కూడా నాకు చెప్తుంటాడు, నీకు రాంది నేర్చుకో, వచ్చింది గుర్తుపెట్టుకో. లైఫ్ ఈజ్ సింపుల్. థ్యాంక్ యూ సో మచ్.